హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను 2026లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి యాక్షన్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే ఎనోమీ ద ఈక్వేషన్ ఆఫ్ డెత్. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోనే మనకు సారా ఫిలిప్స్ అనే ఒక అమ్మాయిని చూపించడం జరుగుతుంది. తనే ఈ మూవీలో హీరోయిన్. తనకి ఒక తమ్ముడు కూడా ఉంటాడు. తన పేరు జస్టిస్ ఫిలిప్స్. కానీ ఇతను ఎందుకో చాలా మెంటల్ గా డిస్టర్బ్ అవుతూ ఎప్పుడు ఎవరితో కూడా మాట్లాడకుండా చాలా మౌనంగా తిరుగుతూ ఉంటాడు. ఎందుకంటే ఒక రోజు ఈ జస్టిన్ ఫిలిప్స్ యొక్క తల్లిదండ్రుల పెళ్లి రోజు అయి ఉండడంతో అందరూ కూడా కారులో బయలుదేరి వెళుతూ ఉంటారు. ఆ సమయంలో తన తల్లిదండ్రులకి సర్ప్రైజ్ ఇవ్వాలి అని ఒక కేక్ ని తీసుకుని వచ్చి ఆ తర్వాత వెంటనే సర్ప్రైజ్ ఇవ్వాలి అని ఒక పేపర్ బ్లాస్ట్ లాంటిది బ్లాస్ట్ చేస్తాడు. దాంతో డ్రైవింగ్ చేస్తున్నటువంటి జస్టిన్ ఫాదర్ భయపడిపోయి కంగారులో డివైడర్ ని ఢీ కొట్టడంతో అక్కడ చాలా పెద్ద యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ యాక్సిడెంట్ లో జస్టిన్ పేరెంట్స్ ఇద్దరు కూడా చనిపోతారు. దాంతో అప్పటి నుంచి కూడా జస్టిన్ నా వల్లే నా తల్లిదండ్రులు చనిపోయారు, సో నాకు కూడా ఈ భూమి మీద ఉండే అర్హత లేదు అని తను కూడా చనిపోవాలి అని ప్రయత్నం చేస్తూ చాలా మెంటల్ గా డిస్టర్బ్ అయ్యి డిప్రెషన్ లోకి వెళ్లి ఎవరితో కూడా మాట్లాడుకోకుండా ఒంటరిగా తిరుగుతూ ఉంటాడు. అయినప్పటికీ తన సిస్టర్ అయినటువంటి సారా మాత్రం జస్టిన్ ని చాలా ప్రేమగా చూసుకుంటూ తనని ఒక సైకియాట్రిస్ట్ డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్లి మరీ తనకి ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటుంది. నిజానికి మన హీరోయిన్ సారా ఒక ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఆఫీసర్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. అప్పుడు తన వర్క్ చేస్తున్నటువంటి ఆఫీస్ కి నీరజ్ అనే ఒక యువకుడు ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉండడంతో ఆ నీరజ్ కి సంబంధించిన రిపోర్ట్స్ అన్నిటినీ కూడా సారానే తయారు చేస్తూ ఉంటుంది. ఈ నీరజ్ కేసుని ఏసీపీ రెహమాన్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ విచారిస్తూ ఉంటాడు. అయితే తన గతంలో ఏదో ఒక సంఘటన జరిగి ఉండడంతో ఆ సంఘటనని గుర్తు చేసుకున్నటువంటి రెహమాన్ డ్యూటీ సరిగ్గా చేయకుండా అటు ఇటు తిరిగి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అసలు ఏసీపీ రెహమాన్ జీవితంలో ఏం జరిగింది అన్నది మనకు తర్వాత తెలుస్తుంది. వచ్చేస్తే ఆ రోజు సాయంత్రం సారా డ్యూటీని ముగించుకుని ఇంటికి వచ్చి చూడగా ఇంట్లో తన బ్రదర్ అయినటువంటి జస్టిన్ కనిపించకుండా పోయి ఉంటాడు. దాంతో ఆ సారా నా తమ్ముడు ఎక్కడికి వెళ్లి ఉంటాడో అని ఆలోచిస్తూ ఉండగా ఇంట్లో తనకు ఒక వాయిస్ మెసేజ్ వస్తుంది. ఆ వాయిస్ మెసేజ్ లో తన తమ్ముడు, అక్క నువ్వు నా కోసం వెతకొద్దు, నేను నా ఫ్రెండ్ షాప్ ఉంది కదా అక్కడికి వెళ్ళాను, నువ్వేం కంగారు పడవద్దు అని వాయిస్ మెసేజ్ ని పెట్టి ఉంటాడు. ఆ వాయిస్ మెసేజ్ ని విన్నటువంటి సారా ఎందుకైనా మంచిది అక్కడికి వెళ్లి చూద్దామని వెంటనే ఆ షాప్ దగ్గరికి వెళుతూ ఉండగా వెళ్లే దారి మధ్యలోనే సారా త్వరలో పెళ్లి చేసుకోబోయే పెళ్లి కొడుకైనటువంటి అలెక్స్ ని కలుస్తుంది. సారా అలెక్స్ గా జరిగిందంతా చెప్పి మా తమ్ముడిని వెతకడం కోసం వెళుతున్నాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి ఆ షాప్ దగ్గరికి వెళ్లి చూడగా అక్కడ తన తమ్ముడైనటువంటి జస్టిన్ ఉండడు. అలాగే షాప్ కూడా క్లోజ్ చేసి ఉంటుంది. ఆ తర్వాత షాప్ ఓనర్ వెంటనే జస్టిన్ ఫ్రెండ్ కి ఫోన్ చేయగా జస్టిన్ ఫ్రెండ్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉంటుంది. దాంతో సారా నా తమ్ముడు ఏమై ఉంటాడో ఎక్కడికి వెళ్లి ఉంటాడో అని చాలా బాధపడుతూ ఇంటికి తిరిగి వచ్చి బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత సారా వెంటనే అలెక్స్ ని కలిసి ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్లి మిస్సింగ్ కంప్లైంట్ ఇస్తారు. ఈ కేసుని కూడా ఏసీపీ రెహమానే హ్యాండిల్ చేస్తూ ఉంటాడు. కానీ రెహమాన్ ఎప్పట్లాగా ఆ కేసు గురించి పట్టించుకోకుండా తిరుగుతూ ఉండడంతో సారా తనే స్వయంగా ఈ కేసుని మనమే విచారించాలి అని తన స్టైల్లో విచారిస్తూ ఉంటుంది. అప్పుడే ఒక షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. అదేమిటి అంటే సారా తమ్ముడైనటువంటి జస్టిన్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని, అతని డెడ్ బాడీ దగ్గర ఒక పాయిజన్ బాటిల్ కూడా దొరికింది అని పోలీసులు చెప్తారు. దాంతో సారా నాకంటూ ఎవరో లేకుండా పోయారు అని చాలా బాధపడుతూ ఉంటుంది. అదే సమయంలో జస్టిన్ కి పోస్ట్ మార్టం చేసినటువంటి డాక్టర్ మాట్లాడుతూ ఈ జస్టిన్ బాడీలో ఒక ప్రత్యేకమైనటువంటి కెమికల్ మిక్స్ అయి ఉంది అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి సారాకి సడన్ గా ఒక విషయం గుర్తుకు వస్తుంది. అదేమిటి అంటే సారా ఇంతకు ముందు నీరజ్ అనే ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు కదా, ఆ యువకుడు బాడీలో కూడా సేమ్ ఇలాంటి కెమికల్ మిక్స్ అయి ఉంది కదా అని గుర్తు చేసుకుని, అంటే నా తమ్ముడు బాడీలో కూడా సేమ్ అదే కెమికల్ మిక్స్ అయి ఉంది, అంటే ఈ రెండు కూడా ఆత్మహత్యలు కాదు హత్య అయి ఉంటుంది అని, ఈ రెండు హత్యలకి మధ్య ఏదైనా సంబంధం ఉందేమో అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడే మనకు వాళ్ళ బాడీస్ లో దొరికినటువంటి ఆ కెమికల్ ని సాధారణంగా ఆపరేషన్ చేసేటప్పుడు మత్తి ఇవ్వడానికి వాడుతూ ఉంటారు అని ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. ఆ కెమికల్ గురించి తెలుసుకున్నటువంటి సారా, అంటే ఖచ్చితంగా నా తమ్ముడు ఆత్మహత్య చేసుకోలేదు, ఎవరో పక్కాగా ప్లాన్ చేసి నా తమ్ముడిని చంపేశారు, అదేవిధంగా మొదట్లో చనిపోయినటువంటి జస్టిన్ ని కూడా ఎవరో ప్లాన్ చేసి చంపినట్లుగా ఉన్నారు అని డిసైడ్ అవుతుంది.
ఆ తర్వాత రోజే సారా నేరుగా ఏసీపీ రెహమాన్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, మీరు అనుకున్నట్లుగా ఈ రెండు ఆత్మహత్యలు కావు, ఇవి ఎవరో బాగా ప్లాన్ చేసి హత్య చేశారు. చనిపోయిన వాళ్ళ శరీరంలో ఒకే రకమైన కెమికల్ మిక్స్ అయి ఉంది. ఇప్పటికైనా మనం అంతకుండా పట్టుకోవాలి, లేదంటే ఈ హత్యలు ఎక్కడితో ఆగవు, ఇంకా జరిగే అవకాశం ఉంది. నేను ముందే మీకు వార్నింగ్ ఇస్తున్నాను, ఇలాంటి హత్య మరొకటి జరిగిందంటే ఖచ్చితంగా మీ మీద నేను కోర్టులో కేసు ఫైల్ చేస్తాను అని అంటుంది. అయినప్పటికీ ఏసీపీ రెహమాన్ మాత్రం ఏమీ పట్టించుకోకుండా చాలా దర్జాగా తిరుగుతూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగే సేమ్ ఇదే విధంగా ఇదే స్టైల్లో మరొక అమ్మాయి కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని, తన బాడీలో కూడా సేమ్ ఇదే కెమికల్ మిక్స్ అయి ఉంది అని తెలియడంతో సారా వెంటనే వెళ్లి పోలీసుల మీద కోర్టులో కేసు ఫైల్ చేస్తుంది. దాంతో పోలీస్ పై అధికారులు వెంటనే ఏసీపీ రెహమాన్ ని తన దగ్గరికి పిలిచి తనని చాలా తీవ్రంగా తిడుతూ, ఒక అమ్మాయి పోలీస్ డిపార్ట్మెంట్ మీద కేసు ఫైల్ చేసింది అంటే మన డిపార్ట్మెంట్ పొరుగు మొత్తం పోతుంది, వెంటనే నువ్వే ఈ కేసుని ఎంక్వైరీ చేసి త్వరగా సాల్వ్ చెయ్యి అని తిడుతూ ఉంటారు. దాంతో ఏసీపీ రెహమాన్ కూడా సరే అని చెప్పి చాలా బాధపడుతూ అక్కడి నుంచి బయటకు వస్తూ ఉంటాడు. ఇక్కడే మనకు అసలు ఏసీపీ రెహమాన్ జీవితంలో ఏం జరిగింది అన్నది చూపించడం జరుగుతుంది. కొన్ని నెలల క్రితం ఏసీపీ రెహమాన్ చాలా సిన్సియర్ గానే వర్క్ చేస్తూ ఉండి ఉంటాడు. అలాంటి సమయంలోనే ఒక రోజు వర్క్ చేస్తున్నటువంటి స్టేషన్ దగ్గరికి బాగా డబ్బులు ఉన్నటువంటి కుటుంబానికి చెందినటువంటి నీరజ పేదంటి కుటుంబానికి చెందినటువంటి దిలీప్ అనే ఒక యువకుడిని ప్రేమించి పోలీస్ స్టేషన్ కి తీసుకుని వచ్చి మాకు రక్షణ కల్పించండి అని వేడుకుంటుంది. ఆ మాటలు విన్న రెహమాన్ ఖచ్చితంగా నేను మీకు రక్షణగా ఉంటాను అని చెప్పి వాళ్ళకి మాటిస్తాడు. అదే సమయంలో నీరజ కుటుంబానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా రెహమాన్ కి ఫోన్ చేసి వాళ్ళని విడిచిపెట్టండి అని ప్రెజర్ చేస్తూ ఉంటారు. అయినప్పటికీ రెహమాన్ మాత్రం వాళ్ళ మాటలు వినకుండా ఉంటాడు. అదే సమయంలో చాలా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా ఫోన్ చేసి వాళ్ళని విడిచిపెట్టండి అని అంటూ ఉంటారు. కానీ ఈ రెహమాన్ మాత్రం వాళ్ళకి మాట ఇచ్చాం, వాళ్ళకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం రక్షణ కల్పించాలి అని వాళ్ళెవ్వరు మాటలు వినకుండా వాళ్ళకి రక్షణ కల్పిస్తూ ఉంటాడు. అయితే ఆ ధనవంతులైనటువంటి నీరజ కుటుంబం వచ్చి నీరజాని మరియు ఆ దిలీప్ ఇద్దరిని కూడా అతి కిరాతకంగా చంపేసి వెళ్లిపోతారు. అది చూసినటువంటి ఏసీపీ రెహమాన్, నా కళ్ళ ముందరే వాళ్ళిద్దరిని కూడా చంపేశారు, వాళ్ళకి నేను ప్రొటెక్షన్ కల్పిస్తానని చెప్పాను కానీ వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వలేకపోయాను అని చాలా బాధపడుతూ, ఎవరైతే ధనవంతులు ఆ ఇద్దరిని చంపేశారో ఆ చంపిన వాళ్ళందరినీ కూడా చాలా తీవ్రంగా కొట్టి వాళ్ళు కోమాలోకి వెళ్లేలాగా ఏసీపీ రెహమాన్ చేస్తాడు. ఆ తర్వాత ఏసీపీ రెహమాన్, నేను వాళ్ళకి రక్షణగా ఉంటాను అని మాట ఇచ్చాను, అయినప్పటికీ నేను వాళ్ళకి రక్షణగా ఉండలేకపోయాను, అలాంటి సమయంలో ఈ జాబ్ లో ఉండడం ఎందుకు అని చెప్పి అప్పటి నుంచి కూడా డ్యూటీని సిన్సియర్ గా చేయకుండా జస్ట్ టైం పాస్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు పై అధికారులు ఫోన్ చేసి ఏసీపీ రెహమాన్ ని తిట్టడంతో ఈ సారా తమ్ముడు కేసుని అలాగే సారా తమ్ముడులాగా చనిపోయినటువంటి ఆ కేసులన్నింటినీ కూడా హ్యాండిల్ చేయాలి అని చాలా సిన్సియర్ గా డ్యూటీ చేయడం మొదలు పెడతాడు. మరో పక్క సారా తన తమ్ముడు హత్య కేసు గురించి చాలా తీవ్రంగా విచారిస్తున్న సమయంలో సారా తమ్ముడు డెడ్ బాడీ దొరికినటువంటి ప్లేస్ లో ఒక వెహికల్ టైర్ మార్క్స్ కనిపిస్తాయి. వాటిని ఫోటో తీసినటువంటి సారా ఆ ఫోటోని తీసుకుని వెళ్లి ప్రజెంట్ ఆ కేసుని ఎంక్వైరీ చేస్తున్నటువంటి రెహమాన్ కు చూపించడంతో రెహమాన్ వెంటనే తన అసిస్టెంట్స్ ని పిలిచి, మొదట్లో చనిపోయినటువంటి నీరజ్ అలాగే రీసెంట్ గా ఒక అమ్మాయి చనిపోయింది కదా, ఆ ప్లేస్ లో కూడా ఇలాంటి మార్క్స్ ఏమైనా దొరికాయేమో చూడమని చెప్తాడు. అలా చెక్ చేసిన సమయంలో రీసెంట్ గా ఒక అమ్మాయి చనిపోయినటువంటి ప్లేస్ లో కూడా ఇలాంటి టైర్ మార్క్సే కనిపిస్తాయి. దాంతో ఏసీపీ రెహమాన్ వెంటనే ఆ టైర్ మార్క్స్ ఏ వెహికల్ అయి ఉంటాయని చెక్ చేయగా అది నిజానికి ఏటీఎం లో డబ్బులు పెట్టే వెహికల్ అని తెలుస్తుంది. దాంతో ఏసీపీ రెహమాన్ వెంటనే ఈ ముగ్గురు చనిపోయినటువంటి ప్లేస్లలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేస్తాడు. ఈ ముగ్గురు చనిపోయినటువంటి ప్లేస్లలో ఆ వెహికల్ తిరిగింది అని తెలుసుకుంటాడు. దాన్ని బట్టి పోలీసులకి సారా చెప్పినట్లుగా ఇవి ఆత్మహత్యలు కాదు, ఎవరో బాగా ప్లాన్ చేసి హత్యలు చేసినట్లుగా ఉన్నారు అని పోలీసులు కూడా కన్ఫర్మ్ చేసుకుంటారు. తర్వాత ఈ కేసు గురించి చాలా సిన్సియర్ గా వర్క్ చేస్తున్నటువంటి రెహమాన్ ఈ కేసులో ఒక విషయాన్ని గుర్తిస్తాడు. అదేమిటి అంటే చనిపోయినటువంటి ఈ ముగ్గురు కూడా ఒకే సైకియాట్రిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళుతున్నారు అని తెలుసుకుంటాడు. దాంతో వెంటనే ఆ సైకియాట్రిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్లి ఎంక్వైరీ చేసి మాట్లాడుతూ, వాళ్ళ ముగ్గురు గురించి కూడా డాక్టర్కి చెప్పి వాళ్ళ ముగ్గురు కూడా చనిపోయారు, వాళ్ళు మీ దగ్గరికి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వచ్చిన సమయంలో వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తూ ఎవరైనా మీ దగ్గరకు వచ్చారని అడుగుతాడు. దానికి అక్కడ ఉన్నటువంటి అటెండర్ వెంటనే ఆ రెహమాన్ ని చూసి మాట్లాడుతూ, అవును సార్, ప్రసాద్ అనే ఒక వ్యక్తి వచ్చి వెళ్ళాడు అని చెప్తాడు. దాంతో రెహమాన్ వెంటనే తన టీం మెంబర్స్ ని పిలిచి ముందుగా మీరు ఈ ప్రసాద్ ఎవరో కనుక్కోండి అని చెప్పి వాళ్ళని అక్కడి నుంచి పంపిస్తాడు. మరోపక్క సారా తన తమ్ముడు కేసు గురించి చాలా సిన్సియర్ గా ఎంక్వైరీ చేస్తూ తన తమ్ముడు చనిపోయే ముందు పంపించినటువంటి ఆ వాయిస్ మెసేజ్ ని మళ్ళీ మళ్ళీ వింటూ ఉంటుంది. అప్పుడే ఆ వాయిస్ మెసేజ్ లో సారా తమ్ముడు దగ్గరికి ఎవరో వచ్చినట్లుగా జస్టిన్ వెంటనే తనకి హాయ్ చెప్పినట్లుగా రికార్డ్ అయి ఉంటుంది. దాన్ని విన్నటువంటి సారా, నా తమ్ముడు ఎందుకు తన దగ్గరకు వచ్చిన వ్యక్తికి హాయ్ చెప్పాడు అంటే నా తమ్ముడు దగ్గరకు వచ్చిన వ్యక్తి ఎవరో తనకు బాగా తెలిసిన వ్యక్తి అయి ఉంటాడు అని. ఇదే విషయాన్ని సారా వెంటనే తన పెళ్లి చేసుకోబోయే అలెక్స్ ని పిలిచి తనకి వివరించి చెప్తుంది. దాంతో అలెక్స్ వెంటనే ఒక సౌండ్ ఇంజనీర్ ని రప్పించి ఈ వాయిస్ మెసేజ్ ని చాలా లోతుగా ఎంక్వైరీ చేసి వింటూ ఉంటాడు. అప్పుడే వాళ్ళకి జస్టిన్ దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తికి జస్టిన్ హాయ్ చెప్పిన తర్వాత జస్టిన్ దగ్గరకు వచ్చిన వ్యక్తి కూడా హాయ్ చెప్పి ఉంటాడు. ఇదంతా విన్నటువంటి సారా
అంటే జస్టిన్ దగ్గరికి వచ్చి హాయ్ చెప్పిన వ్యక్తి ఖచ్చితంగా జస్టిన్ కి బాగా తెలిసిన వ్యక్తి అయి ఉంటాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఏసీపీ రెహమాన్ హాస్పిటల్ దగ్గరికి వచ్చి ఈ ముగ్గురు డీటెయిల్స్ తీసుకుని వెళ్ళినటువంటి ఆ ప్రసాద్ ని కనిపెట్టేస్తాడు. దాంతో తనను వెంటనే స్టేషన్ కి తీసుకుని వచ్చి చాలా తీవ్రంగా కొడుతూ నువ్వు ఎవరి కోసం ఈ డీటెయిల్స్ తీసుకుని వెళ్ళావో వాళ్ళ గురించి చెప్పు అని కొడుతూ ఉంటాడు. సార్ నాకు అతను ఎవరో తెలియదు సార్, అతను నాకు ఫోన్ చేసి హాస్పిటల్ కి వెళ్లి ఈ ముగ్గురు డీటెయిల్స్ తీసుకురామని చెప్పాడు. నేను తీసుకొచ్చిన తర్వాత అతను నా అకౌంట్ లో డబ్బులు వేస్తాడు అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలో రెహమాన్ వెంటనే ప్రసాద్ ని చూసి ఏంటి నువ్వు ముక్కు మొహం తెలియనటువంటి వ్యక్తి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నావా, నువ్వు అతని ఫేస్ చూడకపోయావు సరే, మరి నువ్వు ఈ పేషెంట్స్ డీటెయిల్స్ తీసుకుని వెళ్ళి ఎక్కడ ఇచ్చావు అని అడుగుతూ ఉంటాడు. దానికి ప్రసాద్ వెంటనే రెహమాన్ ని చూసి సార్ నేను అతను చెప్పినటువంటి పేషెంట్స్ దగ్గరికి వెళ్ళి ఆ డీటెయిల్స్ అన్ని కూడా తీసుకుని బస్టాండ్ లో మరియు రైల్వే స్టేషన్ లో ఉన్నటువంటి క్లాక్ రూమ్ దగ్గరికి వెళ్ళి అక్కడ లగేజ్లు పెట్టే చోట ఆ డీటెయిల్స్ అన్ని కూడా పెట్టి వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోయినటువంటి కొద్దిసేపటికి అతను అక్కడికి వెళ్ళి ఆ డీటెయిల్స్ మొత్తం తీసుకుని వెళ్ళిపోయి ఆ తర్వాత నాకు డబ్బులు వేస్తాడు, అంతే తప్ప నేను ఎప్పుడు కూడా అతని మొహం చూడలేదు అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి ఏసీపీ రెహమాన్ అంటే దీని వెనక ఉన్నటువంటి ఆ సూత్రధారి ఎవరో బాగా ప్లాన్ చేసి ఈ 3 హత్యలు కూడా చేసి పైకి మాత్రం ఆత్మహత్యలాగా చిత్రీకరిస్తున్నాడు, వాడు ఎవడో ఎక్కడ ఉన్నా సరే మనం కనిపెట్టాలని డిసైడ్ అవుతాడు. ఆ తర్వాత రోజు సారా తన ఆఫీస్ లో వర్క్ చేస్తూ ఉండగా అప్పుడే తనకి ఒక షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. అదేమిటి అంటే తను పెళ్లి చేసుకోబోయే అలెక్స్ అన్నాడు కదా, ఆ అలెక్స్ కూడా చనిపోయాడని, తన శరీరంలో కూడా ఇంతకు ముందు చనిపోయిన వాళ్ళ డెడ్ బాడీలో ఏ కెమికల్ ఉందో సేమ్ అదే కెమికల్ ఉంది అని తెలుస్తుంది. ఆ మాటలు విన్న సారా చాలా బాధపడుతూ ఇంతకు ముందు చనిపోయినటువంటి ముగ్గురు కూడా సైకాట్రిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళే, కానీ అలెక్స్ కి అటువంటి ప్రాబ్లం ఏమీ లేదు, తను ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, అలాంటిది అలెక్స్ ని ఎందుకు అంత కూడా టార్గెట్ చేసుకుని ఉంటాడో అని ఆలోచిస్తూ ఉంటుంది. అదే సమయంలో సారాకి మరొక విషయం కూడా తెలుస్తుంది. అదేమిటి అంటే ఇంతకు ముందు చనిపోయినటువంటి వాళ్ళందరినీ కూడా ఆత్మహత్య చేసుకున్నట్లుగా అంతకుడు క్రియేట్ చేశాడు, కానీ అలెక్స్ ని మాత్రం హత్య చేసినట్లుగానే చాలా కత్తిపోట్లు పొడిచి చంపేసి ఉన్నాడు అని ఆలోచిస్తూ ఆ అలెక్స్ బాడీకి పోస్ట్ మార్టం చేసినటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్లి సారా మాట్లాడుతూ సార్ మీ సర్వీస్ లో ఎలాంటి హత్యలను ఎప్పుడైనా చూసారా అని అడుగుతూ ఉంటుంది. దానికి ఆ డాక్టర్ సమాధానం చెప్తూ సరిగ్గా 11 సంవత్సరాల క్రితం జెస్సీ అనే ఒక మెడికల్ స్టూడెంట్ కాలేజ్ చదివే సమయంలో ఆ అమ్మాయికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది, ఆ అమ్మాయి బాడీలో కూడా సేమ్ ఇదే కెమికల్ మిక్స్ అయి ఉంది, ఆమె చాలా ఇంటెలిజెంట్ అయిన అమ్మాయి, చాలా రీసెర్చ్ చేస్తూ ఉండేది అని ఆ విషయాలన్నీ కూడా డాక్టర్ సారా దగ్గర చెప్తూ ఉంటాడు. దాంతో సారా వెంటనే 11 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి ఆ మెడికల్ స్టూడెంట్ అయినటువంటి జెస్సీ ఇంటి దగ్గరికి వెళ్లి తన తండ్రి దగ్గర మాట్లాడుతూ ఉంటుంది. ఆ జెస్సీ తండ్రి కూడా సారాని చూసి మాట్లాడుతూ నా కూతురు చావు మీద నాకు కూడా చాలా సందేహాలు ఉన్నాయి, కానీ పోలీసులు మాత్రం అది హార్ట్ అటాక్ అని చెప్పి కేసుని క్లోజ్ చేసేశారు, నా కూతురు చాలా సంవత్సరాలుగా ఒక విషయం మీద రీసెర్చ్ చేస్తూ ఉండేది అని తన కూతురు రీసెర్చ్ చేసినటువంటి ఆ పేపర్స్ అన్ని తీసుకుని వచ్చి సారా దగ్గర ఇస్తూ ఉంటాడు. వాటిని చూసినటువంటి సారా ఒక విషయాన్ని అర్థం చేసుకుంటుంది. జెస్సీ దేని మీద రీసెర్చ్ చేస్తూ ఉంటుంది అంటే ఈక్వేషన్ ఆఫ్ డెత్ అనే టాపిక్ మీద చాలా రోజులుగా రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. అయితే ఆ రీసెర్చ్ లో జెస్సీతో పాటు సంజయ్ అనే ఒక అతను కూడా రీసెర్చ్ చేస్తూ ఉండేవాడని, వీళ్ళిద్దరూ కలిసి ఈక్వేషన్ ఆఫ్ డెత్ అనే టాపిక్ మీద రీసెర్చ్ చేస్తూ ఉండేవాళ్ళు అని ఆ పేపర్ ని చదివినటువంటి సారాకి అర్థం అవుతుంది. ఆ తర్వాత సారా వెంటనే జెస్సీ మరియు సంజయ్ ఇద్దరు చదువుకున్నటువంటి కాలేజీ దగ్గరికి వెళ్లి ఎంక్వైరీ చేయగా అప్పుడే సారాకి తెలిసేది ఏమిటి అంటే నిజానికి ఆ సంజయ్ ఇండియా వాడు కాదని, తను ఒక ఎన్ఆర్ఐ కెనడాకి సంబంధించిన వాడని, తను ఆ కాలేజీలో వచ్చి న్యూరో సైన్స్ గురించి ఎక్కువ విషయాలు తెలుసుకునేవాడు అని తెలుస్తుంది. జెస్సీ మరియు సంజయ్ ఇద్దరు కూడా ఈక్వేషన్ ఆఫ్ డెత్ అనే అంశం మీద రీసెర్చ్ చేస్తూ ఉండేవాళ్ళు, అంటే చనిపోయిన వాళ్ళ బ్రెయిన్ పనితనం ఎలా ఉంటుంది అనే దాని మీద వాళ్ళు రీసెర్చ్ చేస్తూ ఉండేవాళ్ళు అని ఆ కాలేజీ వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ విషయం తెలుసుకున్న సారా వెంటనే దీని గురించి బాగా ఆలోచిస్తూ జెస్సీతో పాటు రీసెర్చ్ చేసినటువంటి సంజయ్ ఎవరైతే సైకాట్రిక్ ప్రాబ్లంతో బాధపడుతున్నారో వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసుకుని ఈ విధంగా చంపుతున్నాడేమో అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఈ ప్రసాద్ ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ ని రైల్వే స్టేషన్ లో ఉన్న క్లాక్ రూమ్ లో నుంచి అంతకుడు ఏ విధంగా తీసుకున్నాడో చూడడం కోసం సీసీటీవీ కెమెరాస్ ని చెక్ చేస్తారు. ఆ సీసీటీవీ కెమెరాలో కూడా అంతకుడు తన ఫేస్ కనిపించకుండా మాస్క్ పెట్టుకుని అక్కడికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ని తీసుకుని వెళ్లిపోయి ఉంటాడు. ఆ తర్వాత పోలీసులు ప్రసాద్ కి ఆ అంతకుడు ఏ విధంగా డబ్బులు వేశాడు, ఎక్కడి నుంచి వేసి ఉంటాడు అని సెర్చ్ చేస్తారు. అప్పుడే పోలీసులకి పోలూరు అనే ఒక ఊర్లో ఉన్న ఏటీఎం ద్వారా ప్రసాద్ కి డబ్బులు డిపాజిట్ చేశాడు అని తెలుసుకుంటారు. దాంతో ఆ ఏటీఎం దగ్గర ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాస్ అన్నిటిని కూడా చెక్ చేయగా ఆ అంతకుడు ఏటీఎం లో డబ్బులు పెట్టే వెహికల్ లోని ఆ ఏటీఎం దగ్గరికి వచ్చి ప్రసాద్ కి డబ్బులు డిపాజిట్ చేసి ఉంటాడు. దాంతో పోలీసులు ఆ వెహికల్ ఎక్కడెక్కడికి వెళుతుందో మొత్తం సెర్చ్ చేస్తూ ఉంటారు. అప్పుడే పోలీసులకి ఏటీఎం లో డబ్బులు పెట్టే వెహికల్ మళ్ళీ అదే ఏటీఎం దగ్గరికి వెళుతుంది అని తెలుసుకుని ఏసీపీ రెహమాన్ అన్న టీం అక్కడికి వెళ్లి ఆ అంతకుడిని పట్టుకుంటారు.
ఆ హంతకుడు మరెవరో కాదు, సారా గెస్ చేసినట్లుగానే జెస్సీతో పాటు రీసెర్చ్ చేసినటువంటి సంజయ్ హంతకుడై ఉంటాడు. ఏసీపీ రెహమాన్ వెంటనే ఆ సంజయ్ని చూసి మాట్లాడుతూ ఎందుకు ఈ విధంగా హత్యలు చేస్తున్నావు అని అడుగుతాడు. దానికి ఆ సంజయ్ సమాధానం చెప్తూ నేను హత్యలు చేయడం లేదు, కేవలం మేము రీసెర్చ్ మాత్రమే చేస్తున్నాం. మేము మొత్తం ఇద్దరం కాదు, ముగ్గురం కలిసి రీసెర్చ్ చేస్తున్నాం. 11 సంవత్సరాల క్రితం మేము ముగ్గురం ఈ రీసెర్చ్ చేయడం మొదలు పెట్టాం. మేమందరం కూడా ఈక్వేషన్ ఆఫ్ డెత్ అనే కాన్సెప్ట్ మీద రీసెర్చ్ చేయడం మొదలు పెట్టాం. అంటే చావు అంచుల దాకా వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన విషయాలు ఏమిటి అంటే వాళ్ళందరూ కూడా చనిపోయే ముందు ఒక గమ్యం దగ్గరికి వెళ్ళామని చెప్పారు. అంతేకాకుండా చనిపోయిన మనిషి యొక్క బ్రెయిన్ కాసేపు వర్కింగ్ మోడ్ లోనే ఉంటుంది. ఆ మోడ్ లో ఉన్నప్పుడు మనిషి ఏ విధంగా బిహేవ్ చేస్తాడు ఇదంతా కూడా మేము రీసెర్చ్ చేస్తూ ఉండేవాళ్ళం. ఇది కరెక్ట్ గా రీసెర్చ్ చేయగలిగితే మనిషికి ఇంకా మరణం లేకుండా చేయవచ్చు అని అంటూ ఉంటాడు. ఈ రీసెర్చ్ లో మా అందరికంటే ఎక్కువ శ్రమించింది జెస్సీ. తను ఈ రీసెర్చ్ కోసం తన బాడీనే ఉపయోగించుకోవాలనుకుంది. ఆమె తనకు తానుగా చావు అంచుల దాకా వెళ్లి ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంది. కానీ దురదృష్టవశాత్తు ఆమె చనిపోయింది. ఆమె చనిపోయినప్పుడు ఆమె పక్కనే మేమందరం కూడా ఉన్నాం. జెస్సీ చనిపోయిన తర్వాత నేను ఈ రీసెర్చ్ ని కంటిన్యూ చేశాను. నేను ఒక్కడనే కాదు, నాతో పాటు మరొకడు కూడా ఉన్నాడు అని చెప్పడంతో ఆ మాటలు విన్నటువంటి ఏసీపీ రెహమాన్ షాక్ అవుతూ ఏంటి నీతో పాటు మరొకడు కూడా ఉన్నారా, అతను ఎవరు అని అడుగుతూ ఉంటాడు. ఇక్కడ రివీల్ అయ్యే ట్విస్ట్ ఏమిటి అంటే జెస్సీ సంజయ్ తో పాటు ఉన్న మూడో వ్యక్తి మరెవరో కాదు, సారా పెళ్లి చేసుకోవాలి అనుకున్నటువంటి అలెక్సీ వీళ్ళ గ్రూప్ లో మెంబర్ అయి ఉంటాడు. ఇక్కడ రివీల్ అయ్యే మరొక ట్విస్ట్ ఏమిటి అంటే సారాకి తన తమ్ముడు చనిపోయే ముందు ఒక వాయిస్ మెసేజ్ ని పంపించాడు కదా, ఆ వాయిస్ మెసేజ్ లో జస్టిన్ హాయ్ అని చెప్పగా తనకి ఆపోజిట్ లో ఉన్న వ్యక్తి కూడా హాయ్ అని చెప్పి ఉంటాడు కదా. ఆ హాయ్ అని చెప్పింది ఎవరు అని సారా ఎంక్వైరీ చేస్తున్న సమయంలోనే హాయ్ చెప్పింది ఎవరో తనకు తెలిసిపోయి ఉంటుంది. దాంతో సారా తన తమ్ముడిని చంపిన వాడిని వదిలిపెట్టకూడదు అని తన తమ్ముడిని చంపినటువంటి అలెక్స్ ని అతి కిరాతకంగా చంపేసి ఉంటుంది. అలా అలెక్స్ ని చంపిన తర్వాత కూడా సారా ఎందుకు ఈ కేసు గురించి ఎంక్వైరీ చేస్తుంది అంటే ఈ కేసులో ఉన్న మరొక వ్యక్తిని కూడా కనిపెట్టాలి అని ఇంత తీవ్రంగా ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది. ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నటువంటి మెయిన్ వ్యక్తిని కూడా పట్టుకోవాలి అని ఇంత తీవ్రంగా ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది. కానీ సారా కంటే ముందు ఏసీపీ రెహమాన్ ఆ వ్యక్తిని కనిపెట్టేసి ఉంటాడు. ఇప్పుడు రెహమాన్ వెంటనే సంజయ్ దగ్గర మాట్లాడుతూ మీరెందుకు సైకలాజికల్ గా బాగా డిప్రెషన్ లో ఉన్న వాళ్ళని టార్గెట్ గా చేసుకున్నారు అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ సంజయ్ సమాధానం చెప్తూ ఎందుకంటే వాళ్ళకే బ్రతకడానికి ఇంట్రెస్ట్ లేకుండా ఉంటుంది కాబట్టి వాళ్ళే ఆత్మహత్య చేసుకోవడానికి రెడీగా ఉంటారు. అందుకే మేము వాళ్ళని టార్గెట్ గా చేసుకుని మా రీసెర్చ్ ని కంటిన్యూ చేస్తూ ఉండేవాళ్ళం. వాళ్ళే మా రీసెర్చ్ కి బాగా ఉపయోగపడతారు అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలో ఉన్న ఏసీపీ రెహమాన్ ఇలాంటి వ్యక్తులు బయట ఉంటే చాలా ప్రమాదకరం కాబట్టి జైల్లోనే జీవిస్తూ ఉండు అని తనని జైలుకి పంపిస్తాడు. అలా హత్యలు చేస్తున్నటువంటి సంజయ్ని ఏసీపీ రెహమాన్ పట్టుకోవడంతో తనని అందరూ కూడా అభినందిస్తూ ఉంటారు. అదేవిధంగా తన తమ్ముడిని చంపినటువంటి వ్యక్తిని కూడా సారా చంపింది అన్నట్లుగా చూపించి మూవీని అక్కడితో ముగిస్తారు. చెన్నైలో వరుస మర్డర్స్ చేస్తున్నటువంటి ఆ సీరియల్ కిల్లర్ ఎవరు, ఆ సీరియల్ కిల్లర్ చంపిన డెడ్ బాడీ ఎందుకు బ్లాక్ కలర్ లోకి మారిపోతుంది, చెన్నైలోనూ మరియు ముంబైలోనూ సేమ్ ఒకే విధంగా ఎలా హత్యలు జరుగుతున్నాయి, వీటి వెనకాల ఉన్న ఆ సీరియల్ కిల్లర్ దేనికోసం ఇదంతా చేస్తున్నాడు, ఆ తాబేలు ఎలాంటి వింత శక్తుల్ని తనకిచ్చింది, చిన్నప్పుడు వాటర్లో పడిపోయినప్పటికీ తను ఎందుకు చావలేదు, గతంలో కూడా మన మెమరీని పంపించి అక్కడ ఏం జరిగిందో మనం తెలుసుకోవచ్చా, ముంబైలో జరిగిన హత్యలకి మరియు చెన్నైలో జరుగుతున్న హత్యలకి మధ్య గల సంబంధం ఏమిటి, ఈ మిస్టరీని పోలీస్ ఆఫీసర్ ధృవ ఎలా కనిపెట్టాడు అన్నదే 2025లో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి మార్గాన్ మూవీ స్టోరీ. మూవీ క్లైమాక్స్ లో అయితే మంచి ట్విస్ట్ ఉంటుంది. సో ఈ తమిళ్ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.